టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఆగస్టు 27వ తారీఖు మంగళవారం. ఈరోజు మరి నవమి తిథి తెల్లవారితే 28వ తారీఖు అనగా అంటే అర్ధరాత్రి 1:35 వరకు ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:38 వరకు, తదనంతరం మొగశిర నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. కొత్త ప్రయోగాలు ఏవి కూడా ఆర్థిక విషయాల్లో చేయకుండా ఉండటం అనేది మంచి చేస్తుంది. ఇక మాట విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అందరి ఎడల మంచి ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ అంటే విస్తరలు అన్నీ వడ్డించి ఏదో చేసినట్టుగా అందరికీ అన్నీ చేసినా కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అంతదాకా తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు పోగొట్టుకునే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎంత నియంత్రణగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా సాగేలాగా ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేపట్టి ఏ పనప్పటికీ కూడా ఆ పనుల్లో ఎంతో కొంత ప్రతిబంధకాలు, అధిక ధన వ్యయం సూచితం అనేది ఉంటుంది. ఇక మానసికంగా మాత్రం వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదురు ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా పైకి కనిపించిన గాంభీర్యంతో వాటన్నిటిని అంటే లోపల ఎలా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పైకి గాంభీర్యంగా వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. వీరి యొక్క మొక్కబోని కృషి వల్ల కష్టమైన పనులను కూడా ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా ఖర్చులు అధికంగా కనిపించడం, అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక నియంత్రణ లేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏదైనా సరే మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు ఈరోజు కొంతవరకు సఫలీకృతం కావడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మానసికంగా ఈరోజు మాత్రం అంత నిలకడగా లేకపోవటం, డబ్బుల విషయంలో కూడా అంత జాగ్రత్తగా లేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా కొంత ఉన్నతి కలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు కలగటం, అలాగే ఇప్పటిదాకా ఎవరైనా సరే వీరికి అంతర్గతంగా శత్రువులు ఉంటే వీరి పట్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఔదార్యాన్ని ప్రదర్శించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మంచి వస్తువులు కొనుక్కోవడానికి కానీ లేదా స్థిరమైన వస్తువులు కొనుక్కోవడానికి కానీ ఈరోజు వీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనా సరే నూతన కార్యక్రమాలు చేయాలి అనుకునే దానికైతే కనుక ఈరోజు అద్భుతమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి కూడా ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు ఆనందం, అవకాశం రెండు కూడా సమానంగా రావటం అనేది అంటే అవకాశాలు మంచివి రావటం, ఇటు ఆనందం కూడా ఎంతో కొంత పొందగలగటం, తర్వాత పరిష్కారం కానీ ఏదైనా సరే ఇంట్లో ఒక రకమైన నిస్తేజమైన వాతావరణం ఉంటే దానికి కూడా ఒక జవాబు లభించడం అనేది కొంత వీరికి ధైర్యాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా కొంత అనురాగం, సహకారం కూడా పెంపొందించబడతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కన్యారాశి వారికి కూడా ఈరోజు ముఖ్యంగా గజకేసరి యోగం అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న యోగాన్ని రావటం అనేది కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటి నుంచి బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైతే మరి లగ్నంలో శుక్రుడు నీచపడి ఉండటం వల్ల వీరి యొక్క ఆలోచనలు కొంతవరకు మెరుగ్గా సాగకపోవటం,
తర్వాత ఏదైనా సరే ఒక దాని మీద స్థిరమైన దృష్టి లేకపోవటం అనేది ఒకటి లోపంగా చెప్పాలి. కనుక ఏదైనా సరే ఒక మంచి యోగం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే స్థిరమైన ఆలోచన రావాలి, స్థిరమైన ప్రణాళిక ఉండాలి. ఆ రకమైన ప్రణాళిక కనుక వీరు రచించగలిగితే ఈరోజు వీరికి ఎక్కువ శాతం కార్యజయమే కనిపిస్తుంది. ఇక ఆ రకమైన వీరి మానసిక స్థితి స్థిరంగా ఉండడానికి ఈరోజు లలితా సహస్రనామ పారాయణ గాని, లలితాదేవికి సంబంధించిన ఆరాధన గాని తప్పకుండా వీరికి అనుకూలమైన మార్పులు తీసుకొస్తుంది. తులారాశి వారికి అయితే గనక ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. మానసికంగా ఏదో రకమైన లోపల ఏదో ఒక ఒత్తిడి పెట్టుకోవడం, దాని ద్వారా ఏదైనా సరే అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న తప్పిదాలు చేయటం కానీ, లేదా పై వాళ్ళతో ఏదో రకమైన వాదాలు తెచ్చుకోవటం కానీ కూడా సంభవంలోకి రావచ్చు. కనుక ఆ విషయంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా దైనందికంగా ఎలా సాగాలో అలాగే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇంకా పెద్దగా చెప్పుకోదగిన విశేషమైన మార్పులు అయితే ఉండవు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు తటస్థ ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక దూర ప్రయాణాల కోసం చేసేది ఏదైతే ఉంటుందో అవి సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. భర్త ద్వారా భార్యకి కానీ, భార్య ద్వారా భర్తకు కానీ ఈరోజు ఎంతో కొంత వారి పరంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక పిల్లల యొక్క విద్యాభివృద్ధి విషయంలో మాత్రం వీళ్ళకి లోపల ఇంకా బెంగ అలానే ఉండిపోవటం అనేది, వారు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క శ్రమకు తగ్గట్టుగా రాణించకపోవటం అనేది కూడా వీరికి కొంతవరకు ఆందోళనకు గురి చేయడం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత శుభపరిణామాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అయితే విజయావకాశాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. తలంపుగా కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ, కొత్త పనులకి శ్రీకారం చుట్టడం కానీ సాధ్యమవుతుంది. ఇక ఊపిరితిత్తులకి సంబంధించిన కానీ, కఫానికి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్యాలు అయితే కలగచ్చు. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆశించినంత శుభపరిణామాలు కలగకపోవచ్చు. ముఖ్యంగా వీరు తీసుకునే నిర్ణయాలు ఒక రకమైన గజిబిజితనం వెంటాడుతూ ఉండటం, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో ఇప్పటికే వీరు ఎవరైనా నిమగ్నం అంటే కనుక వాటిలో కూడా నష్టాలు చవిచూడటం అనేది అయితే ఉంటుంది. ఇక సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత పురోభివృద్ధి లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ప్రేమ వివాహాల కోసం ఎవరైనా కూడా వేచి ఉంటే కనుక వాడికి సంబంధించిన ద్వారాలు ముందుకెళ్ళడానికి తెరుచుకోవడానికి అవకాశాలు అయితే ఈరోజు అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంటి వ్యవహారాలు ఏదో రకంగా తలనొప్పి తెచ్చేలాగా ఉండటం అనేది ఉంటుంది. ఇంట్లో ఖర్చులు అదుపాజ్ఞాలు లేకపోవటం, ఇంట్లో వ్యక్తులు మనం ఎంత జాగ్రత్తగా ఉందామో అందుకు తగ్గట్టుగా సహకరించకపోవటం అనేది వీరికి లోపల ఎక్కువగా బాధ కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే కనుక అవి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన్నవి ఉంటాయి తప్ప పెద్దగా శీఘ్రంగా మార్పు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇంకా సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఈ మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. సంతాన పరంగా ఏవైనా సరే శుభ వార్తలు వినొచ్చు. ఇక దగ్గర ప్రయాణాలు చేసే లేదు మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక తప్పకుండా ఆ ప్రయాణాలు అనుకూలమైన పరిస్థితులు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే స్త్రీ మూలకంగా ఈరోజు ఎంతో కొంత మంచి వార్తలు వినడానికి కూడా అవకాశం లేకపోలేదు. కనుక అధిక భాగం అయితే కనుక ఈరోజు అమిత ఉత్సాహంతోనే ఈరోజు గడవటం అనేది అయితే మరి ఈ మీనరాశి వారికి అయితే కనిపిస్తుంది. మరింత మంచి జరగడానికి అమ్మవారికి సంబంధించిన ఆరాధనలు మేలు చేస్తాయి.